మా పిల్లలకి కొంచెం పప్పులు అంటే ఇష్టం అండి, అందుకని నేను కొంచెం పప్పులు ఎక్కువ వేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అంటే చిన్నపిల్లలు కొంచెం పులిహోరలో పప్పులు ఎక్కువ వేస్తే ఇష్టంగా తింటారు కాబట్టి నేనైతే వేసుకున్నాను. మనం పల్లీలు వేసుకున్నాము, అలాగే శనగపప్పు మినపప్పు వేసుకున్నాం. ఇప్పుడు ఆవాలు వేసుకుంటున్నాం. ఆవాలు మరీ ఎక్కువ కాదు, ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది. మీకు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు అయితే మీకు సరిపోతుంది. ఇది కొంచెం చిటపట్లాడుతుంది చూడండి. అది కొంచెం చిటపట్లాడుతూ ఉండగా మనం ఎండుమిరపకాయలు ఒక 5 తీసుకున్నాను, అందులో వేసి కలుపుకోవాలి. ఇది ఇంకొంచెం వేగుతూ ఉండగా దీనిలో మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా సన్నగా చీల్చుకుని కొంచెం, అంటే ఇందాక మనం పులిహోర పులుసులో వేసుకున్నాం కదండి, మళ్ళీ ఎందుకు అంటారు, పులిహోర పులుసులో మనం టేస్ట్ కోసం వేసాం. అంటే పచ్చిమిరపకాయలు కొంచెం పుల్లపుల్లగా టేస్ట్ తగులుతూ ఉంటాయి తింటున్నప్పుడు అని చెప్పి వేసాం. అలా చేస్తేనే కొంచెం పులిహోర అనేది మనకి చాలా టేస్ట్గా రుచిగా అనిపిస్తుందండి. ఇప్పుడు మనం దీనిలో పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాం. ఇందులో ఒక 3 పచ్చిమిరపకాయలు చీల్చాను, నేను చీల్చి ముక్కలు వేసాను. సో అది యాడ్ చేసుకుంటున్నాం. తర్వాత ఇందులో మనం ఇంగువ యాడ్ చేసుకుంటున్నాం. ఎంత వేసి మనం ఫ్రై చేసుకుంటున్నా కూడా మనం దీనిలో ఏది కూడా మాడకుండా చూసుకోవాలి. ఇంగువ కొంచెం ఎక్కువ వేస్తేనే పులిహోరకి టేస్ట్ వస్తుంది. చూడండి, గుళ్ళల్లో అయితే ఇంకా ఇంగువ గడ్డ వాడతారు, గడ్డగా ఉన్న ఇంగువ తీసుకొచ్చి వేస్తూ ఉంటారు, పౌడర్ చేస్తారు, ఇంకా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. చూసారు, ఇక్కడ పల్లీలు వేగిపోయినాయి, మిర్చి వేగింది, అలాగే ఎండుమిరపకాయలు కూడా వేగిపోయి. ఇప్పుడు మనం లాస్ట్లో మనం దీనికి ఏమేమి వేసుకోవాలి, ఇంకా కరివేపాకు దీనిలో మనం వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న కరివేపాకు నేను దీనిలో యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కలుపుకొని చూసారు కదా తాలింపు ఎలా ఉందో మీకు అర్థమవుతుంది కదా. ఈ తాలింపు ఇది నీట్గా మనకి వేగాలన్నమాట. ఆ వేగిన దానిలో మనం ఒక చిటికెడు పసుపు, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటాం. దేనికి అని అంటే పులిహోర మనం రైస్లో కలపకుండా ఇలా తాలింపులో వేసుకుని దానిలో కలుపుకుంటే కొంచెం ఎల్లోగా కనిపిస్తూ ఉంటుంది పులిహోర. ఇప్పుడు చివరిగా మనం ఇందులో ఏం వేసుకోవాలి అంటే పులిహోర పులుసు వేసుకుని కలుపుకోవాలి. మనం ఏదైతే పులిహోర అనుకున్నామో దానికి ఎంత పులుసు అయితే కావాలో అంతవరకు మాత్రమే వేసుకోవాలన్నమాట. నాకు రైస్కి ఎంత పులిహోర పులుసు అయితే కావాలో, ఎంత పులుసు కావాలో అంతే వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. చూసారు కదా, పులిహోర పులుసు రెడీ అయిపోయింది. అలాగే పులిహోర తాలింపు కూడా పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇదంతా మనం మిక్స్ చేసుకుంటాం అన్నమాట. ఇదంతా మనం దేనిలో రైస్లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పులిహోర పులుసు ఇందులో వేసుకొని కొంచెంగా కలుపుకుందాం. నేను చెప్పాను కదండి, మా పిల్లలకు కొంచెం పప్పులు ఎక్కువ ఉంటాయి ఇష్టమని నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను. మీకు ఎంతవరకు కావాలంటే మీరు తినేదాన్ని బట్టి అంతవరకే వేసుకోండి. చూసారు కదా ఎలా వస్తుందో కలర్. అదేను మనం పసుపు వచ్చేసి తాలింపులో వేసుకుంటే కలర్ బాగా మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ టేస్టీ చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. మీకు అచ్చు ఇది గుళ్ళో ఎలా అయితే చేస్తున్నారో అలాగే ఉంటుందన్నమాట.
మొదట్లో మనం పులిహోరలో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా పులిహోర పులుసులో. ఇప్పుడు దీనిలోకి మనకి ఎంత సాల్ట్ పడుతుందో చూసుకుని వేసుకుందాం. చూసారు కదండి ఎంత మనకి ఉప్పు పడుతుందో. ముందు వేసుకున్నది కాకుండా కొంచెం ఉప్పు వేసుకోవాలి. చూసారుగా టేస్టీ పులిహోర రెడీ అయిపోయింది. చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా ఇదే ప్రాసెస్తో ఇలాగ చేస్తే మనకి గుళ్ళో ఎలా అయితే పులిహోర రుచిగా టేస్టీగా అనిపిస్తుందో అంతే రుచిగా అంతే టేస్టీగా ఇంట్లో కూడా మనకి తయారు చేసుకోవచ్చు. చూసారు కదా మన పులిహోర కూడా రెడీ అయిపోయింది. ఇది చూడండి, ఇది టేస్ట్ చేసి చూడండి, ఇలాగే చేసి చూడండి. మన గుళ్ళో పులిహోర ఎలా ఉంటుందో అలాగే మనకి టేస్ట్ కూడా అదే విధంగా మనకు అదే రకంగా వస్తుందన్నమాట. నా వంట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.